రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతున్నందున ముఖ్యంగా వయోవృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు వేధించే అవకాశం ఉందని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. క్లబ్ ఉద్యానవనంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గి వాతావరణం చల్లబడడంతో పలు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున కొన్ని జాగ్రత్తలు పాటించాలని అన్నారు. జలుబు, దగ్గు, చర్మం పొడిబారడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తాయని అన్నారు. ఈ కాలంలో మందంగా ఉండే దుస్తులు ధరించాలని, పౌష్టికాహారాన్ని, వేడిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా ఈ కాలంలో స్క్రబ్ టైపస్ అనే నల్లిని పోలిన కీటక ప్రభావం కూడా అధికమని అన్నారు. 2 రోజుల్లోనే తీవ్రమైన జ్వరం, కళ్ళు పసుపు రంగులోకి మారడం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటివి వచ్చే అవకాశం ఉందని అన్నారు. అధికంగా రాత్రి సమయంలో ఇది మనుషులను కుడుతుందని అన్నారు. ఈ కీటకం కుట్టిన చోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయని అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలని అన్నారు. దీని నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్, కెవి రమణారావు, డివి సత్యనారాయణ, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, కె శ్రీరామరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, అడబాల సత్యనారాయణ, రామరాజు తదితరులు పాల్గొన్నారు. కనీసం ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ సభ్యుడు ఒక ఇద్దరినైనా సరే ఆయన సహకరిస్తే ఇంకా మిగిలినంతా ఆయన సర్కిల్లో అయితేనే ఆయన అయితేనే వాళ్ళు అంటే మనము సభ్యులు నేనన్నా 100 మందిని జాయిన్ చేస్తాను. ఆ నెల వరకే వస్తా, ఆ సంవత్సరం వరకు వస్తాను, మరుసటి రోజు రావట్లేదు. నా దగ్గర 500 మంది సభ్యులు ఉన్నారు. అది అప్పుడు దాకానే అవుతుంది. అలా కాకుండా మనం ఎలాగైతే ఎగ్జిక్యూటివ్ బాడీలో సంవత్సరానికి ఉన్నామో అలాగే సంవత్సరానికి 200 ఇచ్చేవాళ్ళు ఒకరైనా ఇద్దరైనా పర్వాలేదు. అటువంటి వాళ్ళు ఇస్తే కొంతకాలం సంఘం నడవడానికి ఆస్కారం ఉంటుంది. చక్కగా మనకు కావాల్సిన వైద్య సదుపాయాలు పొందే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే రిక్వెస్ట్ చేసుకోవడం బెటర్. అంటే నాకు ఇది కావాలి అని రిమైండ్ చేయడం కంటే కూడా నా ఉద్దేశం మేబీ రాంగ్. సో ఈ సీజన్లో మనం సాధారణంగా చూస్తున్నాం ఈ హార్ట్ డిసీజెస్, ఈ బ్రెయిన్ డిసీజెస్ అంటే పెరాలసిస్ లాంటివి, హెమీపెరిసిస్ అంటాం. అంటే వీక్ అవడం, శరీరంలో భాగం వీక్ అవడం, లేదో భాగం చచ్చిపోవడం, దాన్ని హెమీప్లీజీ అంటాం. ఇవి తర్వాత హార్ట్కి సంబంధించిన చాలా చెస్ట్ పెయిన్ అంటే ఛాతీ పట్టేసిందండి, ఇలా కొంతమంది హార్ట్ డిసీజ్ కావచ్చు, లంగ్ డిసీజ్ కావచ్చు, ఇవన్నీ చాలామంది వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అధిక అంటే టెంపరేచర్ బాగా అధికంగా పడిపోవడం వల్ల అన్నమాట. సో చలికి ఎక్కువ కావడం అంత మంచిది కాదు. సరదాగా బాగుంటుంది, ఫీలింగ్ బాగుంటుంది కానీ చలిగా ఉన్నప్పుడు. కానీ దాన్ని ఎక్కువ అతి సర్వర్త వైద్యం అంటే ఎక్కువ చలి తగ్గితే మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకంటే ఈ చలి డౌన్ అవ్వడం, టెంపరేచర్ డౌన్ అవ్వడం వల్ల బ్లడ్ వెసల్స్ కొంచెం మూసుకుపోవడం వల్ల, దానివల్ల బ్లడ్ హార్ట్కి కానీ మిగతా భాగాలకు కానీ ఈ బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఎక్కువ చలికి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం, దానికి కావాల్సిన ఉన్ని యొక్క మన వస్త్రాలు వేసుకోవడం, గ్లోవ్స్